ఆపద వచ్చి నీవు భగవంతుణ్ణి కోరావంటే ఆ భగవంతుడు నిన్ను రక్షిస్తాడు. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు అన్నాడు. ఆ వరం ఇవ్వని వేల్పు లేడు భారతదేశంలో. మన ఏ దేవుణ్ణి పట్టుకున్నా నీకు వరం ఇస్తాడు. మృక్కిన వరమీని వేల్పు మోహరమున అంటే యుద్ధములో తాను ఎక్కిన పారని గుర్రము, అది అక్కడే నిలబడింది అనుకోండి కదలకుండా, అవతల వాడు కత్తివేటు వేస్తాడు. గ్రక్కున విడువంగవలయు కదరా సుమతి. ఈ సుమతి శతకము భాగవత పద్యాలు మనకు చిన్నప్పటి నుంచి వచ్చాయనుకోండి. నోటికొక పద్యం ఇంటికొక పద్యం అని పెట్టా నేను 30 ఏళ్ల క్రితం. నాకు చెప్పటమే, పద్యాలు చెప్పటమే పని. ఎందుకంటే రావాలి, ఇవి వస్తే ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు పోనక్కర్లే. మనం ఎంతెంతో డబ్బులు పెట్టి, పర్సనాలిటీ అంతా ఇక్కడే ఉంది. మనం డబ్బులు పెడితే పర్సనాలిటీ వస్తుంది తప్ప పర్సనాలిటీ ఏమీ రాదు కొత్తగా మనకు. మన పద్యాలు వస్తే వస్తుంది, మన భాగవత పద్యాలు రావాలి.